నమస్కారం. రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు, పలు చోట్ల రావణ దహనం, దుర్గమ్మ నిమజ్జనం. శామర్పేటలో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాతకోత్సవం, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాల అందవేత. తీయదనం ఆరోగ్యాన్ని ఇచ్చేవి సీతాఫలాలు, గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న వ్యాపారులు. ఇచ్చిన మాటకు సోనియా కట్టుబడిందన్న మేడ్చల్ ఎమ్మెల్యే. 20న మేడ్చల్లో భారీ బహిరంగ సభ ఉందన్న లక్ష్మారెడ్డి. శామర్పేటలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 8వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ విమల్ అరోరా ముఖ్య అతిథిగా హాజరై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందజేశారు. శామర్పేటలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ 8వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ విమల్ అరోరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 6గురితో పాటుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 35 మంది విద్యార్థులకు ఆయన పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచంలో అత్యున్నత స్థాయి డెంటల్ కళాశాలల్లో ఒకటిగా ఆర్మీ డెంటల్ కళాశాలకు గుర్తింపు ఉందన్నారు. అన్ని రంగాల్లో లాగే దంత వైద్యులకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉందని అన్నారు. కేవలం రోగికి మందిచ్చే వైద్యులుగానే కాకుండా మనసున్న మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకుని సమాజ సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మేజర్ జనరల్ సిఏ పిత్తావాలా, ప్రిన్సిపల్ కెవి రమణారెడ్డి, రిజిస్టార్ మాజీ కర్నల్ కేజీ మీనన్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్న డాక్టర్ అనుషా గట్టు, డాక్టర్ పల్లారి జైన్ ఆర్మీ స్టాఫ్ బెస్ట్ ఆల్రౌండ్ స్టూడెంట్ ట్రోఫీని అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. Are music to my ears. It's very fabulous. I compliment the students, I compliment the faculty, and most of all, I compliment the chairman, General Pitawala. I think this is a golden period for this college when you have such a wonderful chairman. I will urge the faculty to make the best use of him and take this college to greater heights. My parents couldn't make it to the convocation. They were not well. My sister, Flight Cadet Kinrati Jain, is here. She's been my role of model. And I'd like to thank my best friend Girisha Naidu because she's the one who's always inspired me to take part in all the activities. And my guardians and... MeTV News, Samarpet. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్తోనే సాధ్యమని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నిరూపించారని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేవలం కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంలో ఈ నెల 20న మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చేసింది. సంతోషమైన వార్తను ప్రతి ఇంటికి ప్రతి మనిషికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెచ్చింది ఇచ్చింది కాంగ్రెసే అనే పదాన్ని నిర్ణయం తీసుకున్న సోనియమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేయటం, తర్వాత మా వల్లనే వచ్చిందనేది జనానికి తెలియజేయటం, దాంట్లో భాగంగానే ఊరూరా ఊరేగింపు, తర్వాత సంబరాలు ప్రోగ్రాం కింద దీన్ని కన్వర్ట్ చేయాలనేది, ప్రతి ఊర్లో చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. అందులో భాగంగా మండలంలో అన్ని గ్రామంలో అంతా తిరగటం, అన్ని బస్తీలలో తెలియజేయటం, ఊరుకు తిరగటం, మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టుకోవటం, అక్కడ ఒక ప్రోగ్రామ్ను కృతజ్ఞతలు తెలియజేసే ప్రోగ్రామ్ను కార్యక్రమం చేసుకోవటం. అందులో భాగంగా పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ కూడా తెలియజేయటం జరిగింది. సరియైన డేట్ను నిర్ణయించి ఆ రోజు ప్రోగ్రాం చేయవలసిందిగా కోరటం జరిగింది. దాన్ని సక్సెస్ చేయవలసిందిగా, జనాన్ని ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంగా క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కుత్బుల్లాపూర్ సర్కిల్ ఐడిపిఎల్ పరిధిలో దేవి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరిలో దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి.
సర్కిల్ పరిధిలోని ఐడిపిఎల్లో బెంగాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. యువకుల నృత్యాలు, కేరింతలతో సందడి చేశారు. అదేవిధంగా లక్ష్మీనగర్ ఏపీఏఏసీ కాలనీలో నెలకొల్పిన దుర్గామాత విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పలువురు కోరారు. মায়ের কৃপা বারা সবার আশীর্বাদ ছোটো বড়ো সবাই আছি, সেই হিসাবে আমরা পুজোটা তুলেছি, সাকসেস হয়েছে, আগেও সাকসেস হবে আশা করি। আপনাদের সবার সহযোগিতা চাই, আমাদের সহযোগিতা চাই। সরি মাপে তো কিন্তু ওকে সরি। কুতুলাপুর मंडल चिंतल सार्वजनिक दुर्गा पूजा ऑर्गेनाइज बाय पूर्णोदय संघ। हम लोग कोम्पली से लेकर आईडीपी निजामपेट से लेकर गांधी मैसूर जितने भी बंगाली भाषी हैं यहाँ पर सब मिल के हम लोग दुर्गा माता पूजा का शुरुआत किया। आगे भी चाहता हूँ दुर्गा पूजा का शासक लक्ष्मी माता, काली माता, जो भी हिंदू संप्रदाय का जो भी फेस्टिवल रहता हम लोग करने की कोशिश करेंगे। इसमें हम सभी का सहयोग चाहता हूँ। बस चिंतल सार्वजनिक दुर्गा पूजा बंगाली समिति चिंतल की तरफ से सभी बंगालियों को और सभी भारतवासियों को दसरा की शुभकामनाएं। మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గాజుల రామారంలోని చిత్తరమ్మ ఆలయం వద్ద నిర్వహించిన రావణ దహన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయదశమి పర్వదిన వేడుకలను కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజుల రామారంలోని చిత్తరమ్మ ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రామదహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెడుపై విజయానికి జరుపుకునేదే విజయదశమి అని, మన పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు తారకమన్నారు. మీటీవీ న్యూస్ గాజుల రామారం. దసరా పర్వదిన వేడుకలను మేడ్చల్ మండలం గుల్లపోచంపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులంతా కలిసి రావణాసుర దహన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా పర్వదినం జరుపుకుంటామని పలువురు పేర్కొన్నారు. దసరా మహోత్సవాలలో భాగంగా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షులు మద్దుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రావణాసుర దహనకాండ కార్యక్రమం నిర్వహించారు. యువకులు టపాకాయలు కాల్చుతూ కేరింతలు కొడుతూ ఆనంద సాగరంలో తేలియాడిపోయారు. ఈ వేడుకలలో పేట్ బషీరాబాద్ సిఐ జానయ్య పాల్గొన్నారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు మద్దుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలను పురస్కరించుకుని గ్రామంలో సంగీత లహరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఇప్పటికి 4 సంవత్సరాలు రావణాసురుని దహనకాండ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్వం పెద్దల ఆచార్య ప్రకారము దసరా రోజు రావణాసురుని కావాలని ఆనాడు పెద్దలు చెప్పిన ఒక ఇది కవి. అదే ఆచార్యంగా మేము కూడా ఈ గ్రామంలో 4 సంవత్సరాలు, ఈ సంవత్సరం 4వ సంవత్సరము ఇదే విధంగా ఎప్పుడు కూడా మేము ఈ గ్రామంలో ప్రతి ప్రోగ్రాం ఇలా చేస్తాకుంటా ఈ భగవంతుని మాకు ఈ గుల్లాపోచంపల్లి గ్రామ ప్రజలకు ఆరోగ్య కలిగాలని కోరుకుంటూ సెలవు. మీటీవీ న్యూస్ మేడ్చల్. దేవీ నవరాత్రి వేడుకలు సూరారం డివిజన్లోని సుభాష్ నగర్లో ఘనంగా ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా దుర్గామాత విగ్రహం వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుభాష్ నగర్ లో దేవి శరన్నవరాత్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు వేడుకలలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. అంతకుముందు నిర్వాహకులు మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేడుకలలో పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సూరారం లక్ష్మీ నగర్ కాలనీలో VR1 యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న యువకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు, వారి యొక్క కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన మహిళమ్మ తల్లులకు, యువకులకు, కాలనీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి అమ్మవారిని కోరుకునేది మరి మీ యొక్క లక్ష్మీనగరు వర్షం పడితే అడుగు తీసి అడిగేది రాకపోతే చెప్పాలని విడిచిపెట్టి వాళ్ళ ఇంటికాడ నుంచి కాలు కడుకోవాల్సిన పరిస్థితి ఉండే. మరి ఈరోజు భగవంతుని దయతోని
మరి ఒక 6-7 ఏళ్లలో కాలనీ అసోసియేషన్లు నేను మరి ఎంతో కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినాము. ఇంకా మేజర్గా మాందిరా వాటర్ పని ఉంది, మరి అది కూడా అతి త్వరలోనే అయిపోతుంది. మరి ఇంకా కొంత కనెక్షన్ ఇచ్చేది కాబట్టి మరి అది కూడా టెండర్ ప్రాసెస్ పోయింది కాబట్టి మనం ఒక 1 or 2 months లోపల మ్యాక్సిమం ప్రయత్నం చేసి మీతో మనవి చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ కాలనీకి ఎన్నో విధాలుగా మనకు అందుబాటులో ఉండి కూన శ్రీశైలం గౌడ్ గారు మన ఎమ్మెల్యే గారు ఎన్నో పనులు అధికంగా మనకు కోరుకోగానే అందవేలులో ఉండి మనకు అనుకూలమైన పనులు చేశారు. అదేవిధంగా ఈ మందిర నీళ్ళు కూడా దాగిపిస్తే మాకు అందరికీ ఎంతో ఎల్లవేళ్ళ లక్ష్మణ కాన్యంత. మీటివి న్యూస్ సూరారం. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ప్లాస్టిక్ నిషేధానికి శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకు అమల్లోకి రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్ పేర్కొన్నారు. షామీర్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం అనేక అనర్థాలకు దారి తీస్తున్నా వాటిని నిషేధించడంలో ఇటు అధికారులు అటు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పర్యావరణం గురించి కేవలం పై చర్యలు తప్ప అధికారులు ఏ రకమైనటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మరి 4-5 సంవత్సరాల క్రితం సాక్షాత్తు అప్పటి గ్రేటర్ హైదరాబాద్ మేయరు సమక్షంలో గ్రేటర్ కార్పొరేషన్ చేసినటువంటి తీర్మానం నీటి మూటలుగానే మిగిలిపోయింది. ఈ రోజు వరకు కూడా బండ్ల మీద అమ్మేటువంటి పండ్ల షాపుల నుంచి మొదలుకుంటే ప్రతి షాపులో కూడా ప్లాస్టిక్ను విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. ప్లాస్టిక్ను నిషేధించాలి. ప్లాస్టిక్ వల్ల కొన్ని తరాల వరకు కూడా భూసారం దెబ్బతింటుంది అని పర్యావరణానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా నెత్తున్నోరు మొత్తుకుంటున్నా కూడా అధికారులకు చీమ కుట్టినట్టుగా ఉండలేదు. కాబట్టి వెంటనే గ్రేటర్ హైదరాబాదులోని పరిధిలో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్లాస్టిక్ను నిషేధించే విధంగా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ పరిరక్షణ సమితి తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఓ సామన్నా జే రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినావేమోని అడుగుదామని పిలిచిన్నే. చూసినే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావాయే? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట, గా సంగతి ఏమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్న, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉన్నాయన్నమాట. అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చని తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరే గాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి, నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వార్తలకు తిరిగి స్వాగతం.
జియాగూడలోని శ్రీ 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 బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని మాతా విశాల్ జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మాజీ ఎమ్మెల్యే బద్దం బాలుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి మాతా జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జియాగూడలోని శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ సమీపంలో మాతా విశాల్ జాగరణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బద్దం బాలుడి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మాతా విశాల్ జాగరణ కార్యక్రమానికి అనురాధ శివాజీ విచ్చేసి భక్తి పాటలను పాడి అందరినీ అలరించారు. సంవత్సరం భాగ్యలక్ష్మి దేవాలయంలో కూడా లక్ష్మీ పూజలు కానీ నవరాత్రి ఉత్సవాలు కానీ జరుపుకోవడం జరిగింది. ఏది ఏమైనా వారి దయ వలన జయమాతాది వలన జగదంబ మాత వలన భాగ్యలక్ష్మి దేవాలయం అనేది మన మంచి సుందరంగా అలంకరించి మరి లక్షలాది మంది పబ్లిక్ ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఇచ్చేసేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి ఆ యొక్క భాగ్యలక్ష్మి దేవాలయ నిర్వాహకులకు కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగ ప్రసిద్ధి. మహిళలకు బతుకమ్మ పండుగ రోజు అంటే విజయదశమి కంటే ఒక రోజు 2 రోజులు నిమజ్జన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ 9 రోజులు కూడా మహిళలు బతుకమ్మ ఆడుతూనే ఉంటారు. అయితే అంతేకాకుండా విజయదశమి రోజు అనేది ఒక ప్రత్యేకత మనకు. ఏ రకంగా మరి శిష్ట రక్షణలో రామాయణంలో రాముడు రావణాసురుని చంపడం, అదే రకంగా విరాట రాజకులలో ఉన్నటువంటి అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు మరి చమ్మికెళ్ళి అలా ఆయుధాలను తీసుకొని గోగ్రహాలు చేసినటువంటి గౌరవం ఓడించడం కూడా ఆయుధ పూజ కూడా జరుపుతూనే ఉంటాం. మీటీవీ న్యూస్ జియాగూడ. అందరికీ తీయదనాన్ని పంచే సీతాఫలం వ్యాపారులకు మాత్రం చేదుగా మారుతోంది. కీసర పరిసర ప్రాంతాల నుండి సీతాఫలాలు తెచ్చి పట్టణంలో విక్రయించే సీతాఫలం వ్యాపారులు గిట్టుబాటు ధర లేక విలువలమంటున్నారు. శీతాకాలం అనగానే గుర్తుకు వచ్చే పండు సీతాఫలం. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ సీతాఫలం ఆరోగ్యానికి అనేక పోషకాలను అందజేస్తుంది. అనేక రకాల జబ్బులకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. ప్రజలందరికీ తీపినిచ్చే సీతాఫలం వ్యాపారులకు మాత్రం చేదుగా మారుతోంది. కీసర పట్టణంలోని ప్రధాన రహదారిపై ఎక్కడెక్కడి నుండో వచ్చి సీతాఫలాలను విక్రయిస్తుంటారు. కాగా ఎండకు ఎండి వానకు తడిసి పండ్లు విక్రయించేందుకు వచ్చిన వ్యాపారులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండ్లు పండిపోయి సరైన ధర లేక పండ్లు వృధాగా పోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌలభ్యం తక్కువగా ఉన్న ప్రాంతాల నుండి అధిక కిరాయిలు పెట్టుకుని ఆటోల్లో వచ్చి పండ్లు విక్రయిస్తున్నా కనీస కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో మాకు ఏం గిడుతు పడతలేదు. మేము గరీబులు చిన్న చిన్న పిల్లలు పుట్టేడు పిల్లలు ఏం సహాయకారం అవుతలేరు. సహాయకారం అయ్యేటోళ్ళకు కూడా మేము సహాయకారం చేస్తాము, కానీ మాకు ఏం గిట్టు పడతలేదు. మేము గప్ప వేసుకొని కూర్చుంటున్నాం, అమ్ముతున్నాం, ఏం పడతలేదు. ఒక చాయ్ అమ్మితే 2 చాయ్ ఇస్తారు, ఒక చాయ్ ఇస్తారు, 2 చాయ్ తాగిపోతారు. అమ్మవద్దు అక్కడ బయట అమ్మవద్దు అని అంటారు. రోడ్డు మీద 2 గంపలు 3 గంపలు పారేసి తొక్కిపోయినాయి, ఖరాబ్ అయిపోయింది. 4 రోజులు అన్నం లేదు, నీళ్ళు లేదు, తానం లేదా. మాకు ఆకలి వస్తుంది ఎండలో, మాకు వస్తం లేదేమో అంత ఆగమైపోయింది. మీటీవీ న్యూస్ కీసర. కీసర మండలం దమ్మాయిగూడ గ్రామంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. లేఅవుట్లో నిర్మించిన భవనాల నుండి వచ్చే డ్రైనేజీ నీటిని పక్కనే ఉన్న చెరువుల్లో కలపడంతో పశువులకు తాగడానికి నీరు కూడా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ గ్రామంలో అక్రమంగా వెలుస్తున్న లేఅవుట్లలో నిర్మించిన భవనాలలో నుండి వచ్చే డ్రైనేజీ మురుగునీరు పక్కనే ఉన్న నాశం చెరువులో కలిపి చెరువులో ఉన్న నీరును కాలుష్యపరుస్తున్నారు అని దమ్మాయిగూడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికినీరు చెరువులో కలవటం ద్వారా గేదెలకు గొర్రెలకు తాగడానికి నీరు లేకుండా పోతుందని పశువుల కాపర్లు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ మురుగునీరుని చెరువులో కలపాలని గ్రామ పంచాయతీలో ఎలాంటి తీర్మానం లేకుండానే లేఅవుట్ చేసిన వ్యక్తి నిన్న రాత్రికి రాత్రే జేసీబీతో తవ్వి మురికి కాలువను చెరువులోకి కలిపారు. దీనిపై అధికారులకు సత్తిరెడ్డి అనే రైతు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు చెరువును సందర్శించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. నేను ఆపేస్తే మళ్ళీ పొద్దుగాల 12 గంటలకు నన్ను పిలిచిర్రు. నేను వద్దన్నా ఇల్లేదు. ఈయనకుంటే నేను మళ్ళీ ఆఫీస్కి పోయితే వాళ్ళు కూడా ఇల్లే ఇట్లా చేసి చెర్ర కలిపిపోయిండు. ఏం చెరువు అది? నాశనం చెర్ర కలిపిండు. ఏ ఊరిది? దమ్మేయడం. మీరు గ్రామ పంచాయతీకి పోయారు దీని గురించి? పోయినా 10 మాటలు కాదు 20 మాటలు చెప్పొచ్చిన. ఏమంటారు అధికారులు? ఎవడేం సపోర్ట్ చేస్తలేడు. మొన్న కూడా చెప్పిన ఆఖరి మీకు దొరకపాడికి మీకు చెప్పిన. ఇంకోటి ఇప్పుడు ఏమోసలకి ఏమైతుంది? ఇప్పుడు బర్రకు సన్ ఆపులు వచ్చినాయి. మళ్ళీ డాక్టర్ వచ్చిండు. ఈ సొప్పు ఏం తింటున్నాయంటే ఇట్లా తింటున్నాయంటే మమ్మల్ని వద్దన్నాడు. సొప్పు వద్దంటే పైదన అయింది. గడ్డి అయి కూడా చేస్తున్నాం. మీటీవీ న్యూస్ కీసరా. కీసర మండలం చీర్యాల గ్రామం పెద్ద చెరువు పూర్తిగా కాలుష్యం బారిన పడింది. జవహర్ నగర్ పరిధిలో ఉన్న ఓ సంస్థ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీర్యాల గ్రామ ప్రజల దీనస్థితిపై మీటీవీ ప్రత్యేక కథనం. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామం పెద్ద చెరువు పూర్తిగా కాలుష్యం బారిన పడింది. జవహర్ నగర్ పరిధిలో ఉన్న రామ్కీ సంస్థ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు చెరువులో కలవటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని, ఆ నీరు పారటం వలన పంటలు పాడవుతున్నాయని చీర్యాల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వ్యర్థ పదార్థాలను చెరువులోకి రాకుండా పూర్తిగా నిర్మూలిస్తామని సంస్థ గతంలో ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అవి ఇప్పుడు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థ జలాలు మూలంగా భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయాయని, బోర్లలో సైతం కలుషితమైన నీరు వస్తుందని స్థానికులు వాపోయారు. చేపల పెంపకానికి చెరువుపై పన్ను కడుతూ ఇటీవలే 2 లక్షల రూపాయల ఖరీదు చేసే చేప పిల్లలను చెరువులో వేయగా వ్యర్థ జలాల వల్ల చేపలు మృత్యువాత పడ్డాయని, తాము జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. చెరువు డంపింగ్ అంతా చెత్త వచ్చేసి చేపలు చనిపోవడము, మేము బట్టలు ఉతుకోవడం కూడా మాకు ఏమి గులగుల పెట్టడం, అట్లా దురద పెట్టడము, జీవాలు కూడా ఇట్లా చనిపోవడం, వాటర్ లేకము, వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. బోరు వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ కూడా కలిసి వస్తుంది. అక్కడ మాకు ఇంతకుముందు దోపిగా ఉన్నా కూడా అక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చి అక్కడ తీసేసినాము. ఇక్కడ చెల్లరకు వచ్చి మేము 2 వారాలు అవుతున్నాం. మంచిగా నేను స్నానం చేద్దాం కదా మళ్ళీ డంపింగ్ యార్డ్ మళ్ళీ ఇడిసపెట్టేసి అంత చెరువు కరువు అయిపోయింది. చేపలు చనిపోతున్నాయి. జీవనాధారం ఏం లేదు మాకు. చేపలు చచ్చిపోయింది, చెరువు ఆగమైంది, ఆ డంపింగ్ నీళ్ళు వచ్చినాయి, అవన్నీ ఖరాబ్ అయినాయి. బోర్లు మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి, బోర్రాల్లో అవి వచ్చినాయి. మళ్ళీ ఊరేరు వాటర్ కూడా అంత మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక పంటలా మొత్తం పోయినాయి. పంటలు బోర్రా నీళ్ళు వచ్చి తుకాలు వచ్చి తుకాలు చచ్చిపోతున్నాయి. అవి పోస్తే అవి చచ్చిపోతున్నాయి. కాలు పోసినాం మొత్తం చచ్చిపోయినాయి. ఇక మేము బతికే కుల కష్టు గది, మేము ఎక్కడ పోవాలి ఇక గంతే. దాని విషయంలో మీరు ఎవరిన అధికారులను సంప్రదించడం జరిగిందా? ఇక పోతే మాకు పోతే ఆఫీస్కి పోతే ఉన్నారు కానీ వాడికి అంత దూరం మేము పోలేకపోతున్నాం. అట్లా రింగ్ రోడ్లు అట్లా పొక్కలు పెట్టి అది నాశనం చేసిర్రు. ఈ మట్టి అమ్ముకొని అట్లా కొంత నాశనం చేసిర్రు ఊరోళ్ళంతా కలిసి. మళ్ళీ ఇది డప్పింగ్ కొరకు వచ్చి ఉన్న చెరువు అంతా పాడు చేసి 3 ఏళ్ళకి మొత్తం సర్వనాశనం. మా బెస్తోళ్ళకైతే పుట్టుబడి లేకుండా ఇందాకో ఆడవాళ్ళం మగవాళ్ళం చిప్ప పట్టుకొని అడక తినే కాలం వచ్చింది. అయ్యా ఏం చేయాలి? గవర్నమెంట్ పట్టించుకుంటే ఊరు సర్పంచులు పట్టించుకుంటలేరు, లీడర్లు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళతోటి ఏం చేసుకుంటారో ఏం కథనో. ఎన్ని మాటలు పేపర్లకు ఇచ్చినాము, చేపల పోటువలు తీపిస్తే అన్ని చేపించినాము, అన్ని చేసినాము, ఎవరు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం వెంటనే స్పందించి చీర్యాల గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు విముక్తి కలిగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మీటీవీ న్యూస్ కీసరా. గ్రామీణ ప్రాంత రహదారులు రోజు రోజుకు అధ్వానంగా తయారవుతున్నాయి. చినుకు పడితే చాలు రహదారులు చిత్తడిగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీసర అనుబంధ గ్రామమైన వన్నగూడెం రహదారి దుస్థితిపై మీటీవీ ప్రత్యేక కథనం. పట్టణ
పట్టణాలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంటే పల్లెలు మాత్రం సరైన సదుపాయాలు లేక మరింత వెనికి వెళ్తున్నాయి. కీసర అనుబంధ గ్రామమైన వన్నెగూడెం గ్రామ రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చినుకు పడితే చాలు రహదారి చిత్తడిగా మారటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. ఇక గుంతల వల్ల ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి బస్సులను రద్దు చేసింది. దీంతో గ్రామస్తులు కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక వర్షాకాలమైతే వారి బాధలు చెప్పనక్కర్లేదు. గ్రామం చుట్టూ ఉన్న క్రషర్ మిషన్స్ కి ఈ రహదారి గుండా భారీ వాహనాలు వెళ్తుండటంతో రహదారి ఇంత అధ్వానంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలుమార్లు ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మిటివి న్యూస్ కీసరా. రంగారెడ్డి జిల్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు, పలు చోట్ల రావణ దహనం, దుర్గమ్మ నిమజ్జనం. శామర్పేటలో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాతకోత్సవం, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాల అందవేత. తీయదనం ఆరోగ్యాన్ని ఇచ్చేవి సీతాఫలాలు, గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న వ్యాపారులు. ఇచ్చిన మాటకు సోనియా కట్టుబడిందన్న మేడ్చల్ ఎమ్మెల్యే. 20న మేడ్చల్లో భారీ బహిరంగ సభ ఉందన్న లక్ష్మారెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.